అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు లడ్డూ ప్రసాదం కళ్ళ ముందు కదలాడుతుంది. గుమగుమలాడే సువాసన, లడ్డూ ఆకారం, దైవ ప్రసాదం, ప్రత్యేక రుచి దానికదే ప్రత్యేకం. తిరుపతి కొండకు వెళ్ళొచ్చిన వారంతా సంబంధికులకు, ఆత్మీయులకు లడ్డూ ప్రసాదాన్ని ప్రత్యేకంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్టతను సంతరించుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద ప్రత్యేకతను చాటుతూ బంగారు నాణాన్ని విడుదల చేయాలని టీటీడీ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. శ్రీవారి లడ్డూ ప్రత్యేకత, లడ్డూకున్న చరిత్ర, విశిష్టత, తాజా పరిణామాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. తిరుమల వెంకన్న దివ్య క్షేత్రం అంటే ప్రకృతి రమణీయతకు మారుపేరు. చుట్టూ కొండలు, పచ్చని చెట్లతో చూపరులను కట్టిపడేసే ప్రాకృతిక సౌందర్యం. సప్తగిరుల్లో కొలువుదీరిన కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా తరలివస్తారు. దేశ నలుమూలల నుంచే కాదు, ప్రపంచ దేశాల నుంచి భక్తులు స్వామివారికి దర్శనానికి క్యూ కడతారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత లడ్డు ప్రసాదం స్వీకరించడం చారిత్రక ఆనవాయితీ. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి దాదాపు 3 శతాబ్దాల చరిత్ర ఉంది. 1715 ఆగస్టు 2న తిరుమల ఆలయంలో తీపి బూందీ, మనోహరం ప్రసాదాన్ని అధికారికంగా భక్తులకు పంపిణీ చేయడం ప్రారంభించినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1940లో పాత విధానానికి బదులుగా బూందీని లడ్డూ రూపంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి తిరుమల లడ్డు ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. తిరుపతి లడ్డంటే భక్తుల విశ్వాసానికి ప్రతీక. తిరుపతి లడ్డూను భక్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో లడ్డూ మహాప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. ప్రతిరోజు వేలాదిగా తరలివచ్చే వెంకన్న భక్తులకు సంతృప్తికరంగా దివ్య ప్రసాదం లడ్డూను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. తిరుమల శ్రీవారిని ఆలయంలో ప్రతిరోజు సుమారు 4 లక్షల లడ్డూలు తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రసాదాలు తయారు చేసే ప్రత్యేక స్థావరాన్ని పోటుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన వారు మాత్రమే లడ్డూ తయారీలో పాలు పంచుకుంటారు. తిరుమల లడ్డుకు ప్రత్యేకమైన రుచి రావడానికి ప్రధాన కారణం వాడే దినుసులు, వాటి కొలతల్లో వైవిధ్యమేనని తెలుస్తోంది. లడ్డు తయారీ దినుసులు కొలతలను దిట్టంగా వ్యవహరిస్తారు. నాణ్యత గల శనగపిండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, చక్కెర, కలకంద, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, పచ్చకర్పూరంతో లడ్డూను తయారు చేస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే సంఖ్య నానాటికి పెరిగిపోవడంతో ప్రత్యేక శిక్షణ పొందిన వారితో మాన్యువల్గా లడ్డు తయారీ పరిధిని విస్తరించారు. యంత్రాల ద్వారా లడ్డు తయారీకి శ్రీకారం చుట్టారు. లడ్డు రుచిలో ఎలాంటి మార్పు లేకుండా భక్తులకు అవసరమైన లడ్డూలను అందిస్తున్నారు. స్వామివారి లడ్డు ప్రసాదం నిల్వ కోసం ఎలాంటి రసాయనాలను వాడరు. ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకపోయినా ఈ ప్రసాదం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందని భక్తుల విశ్వాసం.
తిరుమల శ్రీవారి లడ్డూను పోలిన విధంగా మరెక్కడా తయారు చేయడానికి వీల్లేకుండా టీటీడీ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. 2009 సెప్టెంబర్ 18న తిరుమల లడ్డూకు భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ లభించింది. దీంతో తిరుపతి లడ్డూ పేరుపై ప్రత్యేక హక్కు తిరుమల తిరుపతి దేవస్థానానికి సొంతం చేసుకుంది. టీటీడీ అనుమతి లేకుండా శ్రీవారి లడ్డూలను తయారు చేయడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధంగా మారింది. ఆగస్టు 2, 2026 నాటికి తిరుమల లడ్డు GI గుర్తింపు పొంది దాదాపు 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. 3 శతాబ్దాల చరిత్ర, సంప్రదాయం, నాణ్యతతో శ్రీవారి లడ్డు నేడు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. శతాబ్దాల చారిత్రక విశిష్టతను చిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేయాలని టీటీడీ సంకల్పించింది. దీంతో ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లడ్డూ విశిష్టతను వివరిస్తూ లేఖ రాసింది. ఆ లేఖలో 1715 నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తున్న చరిత్రతో పాటుగా ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 4 లక్షల లడ్డూలు సంప్రదాయ పద్ధతిలో శ్రీవారి సన్నిధిలో తయారవుతున్న విషయాలను వివరించింది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీవారి లడ్డు మహాప్రసాదంగా పేరు గడించింది. అంతేకాదు తిరుమల దివ్యక్షేత్ర వైభవానికి, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి సజీవ ప్రతీకగా నిలిచింది. అలాంటి అపూర్వమైన చరిత్రకు శాశ్వత గుర్తుగా ప్రత్యేక బంగారు నాణెం విడుదల చేయాలని టీటీడీ ప్రభుత్వాన్ని కోరడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే 3 శతాబ్దాల శ్రీవారి లడ్డూ చరిత్రకు దేశం అందించే అరుదైన గౌరవంగా నిలిచిపోనుంది. అనుమతులు లభిస్తే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బంగారు నాణాన్ని విడుదల చేయాలని టీటీడీ సన్నాహాలు చేస్తోంది.